ఆయిల్ సెపరేట్ అయిపోయి దగ్గరికి అయిందండి కూర. ఈరోజు మనం ప్రాన్స్ కర్రీలో ఒక వెరైటీని చూద్దాం. నార్మల్గా ప్రాన్స్ కర్రీ ఏమీ మిక్సింగ్ లేకుండా చేసుకుంటాం, కానీ మనం మామిడికాయ వేసి చేసుకున్నాం అనుకోండి, కొంచెం పుల్ల పుల్లగా కారం కారంగా చాలా టేస్టీగా వస్తుంది. ఆ కర్రీని ఈరోజు చూసేద్దాం. ఫస్ట్ కొద్దిగా ఆయిల్ తీసుకున్నానండి. ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరకాయలు, కరివేపాకు వేసేసుకున్నాను. ఒక మీడియం సైజ్ ఆనియన్స్ని నేను గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్ పేస్ట్ వేసేసుకుని ఫ్రై చేసేసుకుంటున్నాను. ఆనియన్ పేస్ట్ చక్కగా ఫ్రై అయిపోయిందండి. లైట్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకుంటాను. ఒక చిన్న మీడియం సైజ్ మామిడికాయని తీసుకుని దాన్ని ముక్కల కింద చేసేసుకున్నానండి. హాఫ్ స్పూన్ పసుపు, ఒక 1.5 స్పూన్ కల్లుప్పు, 1 స్పూన్ కారం, ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పొడి వేసేసుకుంటున్నాను. మామిడికాయ ముక్కలు లైట్గా ఫ్రై అయ్యేంత వరకు లైట్గా మిక్స్ చేసుకోవాలండి. ఆ తర్వాత మనం రొయ్యలు వేసేసుకోవచ్చు. మామిడికాయ ముక్కలకి మంచిగా ఉప్పు, కారం, పసుపు పట్టేసిందండి. లైట్గా ఫ్రై కూడా అయినాయి. మీడియం సైజ్ రొయ్యలను తీసుకుని మంచిగా ఒలిచేసుకుని పెట్టుకున్నానండి. కడిగేసుకున్నాను ఉప్పేసి. ఇది ఒక 1/2 kg రొయ్యలు. జనరల్గా కొంతమంది అయితే ముందే రొయ్యల్ని లైట్గా పసుపు వేసి ముందే లైట్గా బాయిల్ చేసుకుంటారు. అలా కూడా చేసుకోవచ్చు, మనం ఇలా కూడా చేసుకోవచ్చు. రొయ్యలు లైట్గా ఫ్రై అయిపోయినాయండి. ఇప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు కూర కొంచెం దగ్గర అయ్యేంత వరకు ఉడకనిస్తే సరిపోతుంది. ఆయిల్ సెపరేట్ అయిపోయి దగ్గరికి అయిందండి కూర. కొద్దిగా కొత్తిమీర వేసేసుకుంటాను పైన. నోరూరించే రొయ్యలు మామిడికాయ టేస్టీగా రెడీ అయిపోయిందండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే డిష్ని మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మామిడికాయ వేయడం మర్చిపోవద్దండోయ్. మామిడికాయతోనే దీని టేస్ట్ అంతా. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.